ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఇక్కడ కాపురం చేయాలని మూటా ముల్లా సర్ది తీసుకొచ్చారు. కాపురం అంటే నన్ను ఇలా గంగిరెద్దులా రెడీ చేసి ఈ గదిలో నీతో బంతిపూల ఆట ఆడుకోమని పంపించాలా? అనుకోవడం కాదు, నువ్వన్నట్టుగానే నిన్న అలాగే రెడీ చేశారు. అందుకే ఎద్దులాగా నిద్రపోతున్నావు. నేను కాదు ఎద్దుని, నువ్వే ఎద్దువి. నీకే ఉన్నాయి కొమ్ములు. లేకపోతే ఏంటి? ఎంత పొగరు లేకపోతే నేను స్పృహలో లేనప్పుడు నా మెళ్ళు తాళి కట్టేస్తావా? నన్ను పెళ్ళంగా మార్చుకుంటావా? నువ్వొక రంభా ఊర్వశి మేనకవని నిన్ను ఎవడో ఏకనాథంగాడు పెళ్లి చేసుకుంటాడేమో అని కంగారు పడి నీ మెళ్ళో పసుపు తాడు కట్టాను. నువ్వు లేకపోతే ఇక నాకు పెళ్ళామే దొరకదు అన్నట్టు చెప్తున్నావు. దొరకదు. నీకెలా దొరుకుతుంది? నీ నలుగురు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయ్యేలోపు ముసలోడై మంచాన పడతావు. అప్పుడు నీకు పొరపాటున పెళ్ళైనా సరే, శోభనం గది ఏర్పాటు చేసినా సరే, నీకు వచ్చే ముసలి పెళ్ళాం నీకు వెట్టి చాకిరి చెయ్యాలి తప్ప ఇంకేం లాభం ఉండదు. లాభం కోసం ఎవరూ పెళ్లి చేసుకోరు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంసారాన్ని నెట్టుకు రావాలని ఒక్కటవుతారు. ఒక్కటవటం అన్న మాట పక్కన పెట్టి ఇంకేదైనా ఉంటే చెప్పు. సర్లే, ఎందుకలా గట్టిగా మాట్లాడతావు? బయట మా చెల్లెలు తిరుపతత్త వింటే వాళ్ళు ఏమనుకుంటారు? ఫస్ట్ నైట్ గదిలో మాటలు రాకూడదు, కేవలం మూగసేగలే ఉండాలనేసి నువ్వు కలలు కంటున్నావేమో. అలాంటి పప్పులే ఉడకవు. నేనేమైనా నిన్ను అలా చెయ్యి ఇలా చెయ్యి అని అన్నానా? నువ్వు చెయ్యమన్నా నేనేమి చేయను. నువ్వు ఏం చెయ్యకు. మర్యాదగా బయటికి వెళ్ళు. బయటికి వెళ్తే మళ్ళీ లోపలే కట్టేస్తారు. తెల్లారేదాకా బయటకు వస్తే కాళ్ళు విరగొడతాను అంది తిరుపతత్త. అప్పుడు నేను వెళ్తాను. బయటికి వెళ్తే నీ కాళ్ళు విరగొడతాను. ఫస్ట్ నైట్ గదేంటో కానీ బయట రౌడీలను పెట్టి కాపురం చేయిస్తున్నట్టుంది. అరవకే, అది నోరా ఇంకేమన్నానా? మెల్లిగా గుసగుసలాడుకుంటే మన మధ్య రొమాన్స్ జరుగుతుందేమో అనుకుంటారయ్యా. తల్లి, ఏం జరగకపోయినా పర్వాలేదు గాని ముందు నోరు మూసుకుని నువ్వు పడుకో. మరి అంత సైలెంట్ గా ఉంటే ఇంకేమైనా అనుకుంటారేమో. ఇంకొక మాట మాట్లాడితే మూతి మీద గుద్దుతాను. ఏమనుకుంటున్నావు? మూలకెళ్ళి పడుకో. అక్కడ నేనెందుకు పడుకుంటాను? హాయిగా ఈ మంచం మీదే వాలిపోతాను. సర్లే, కాస్త అడు జరుగు. నా పక్కన ప్లేసు నీకేమైనా రాసొచ్చాననుకున్నావా? కింద పడుకో. నువ్వు మంచం మీద పడుకుంటే నేను కింద పడుకోవాలా? నువ్వు పక్కనే పడుకుంటే మళ్ళీ ఆ ఫ్యాన్ గాలికి నా వైపుకు రావచ్చు, నన్ను ఇంకేమైనా చేయొచ్చు. అలా జరిగితే ఇంకేమైనా ఉందా? గుసగుసలాడే ఆడదాన్ని, రుసరుసలాడే మగాన్ని నమ్మకూడదని మా తాతయ్య చెప్పాడు. చెప్పిన వాళ్ళందరూ పోయారులే గాని పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.